సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత ముందుగా నేను ఒక 4 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నానండి. నేను 2 కేజీల ఉసిరికాయలు తీసుకున్నాను. అందుకు కేజీకి 2 స్పూన్లు సరిపోతాయండి. టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు అండి. కేజీకి ఒక స్పూన్ సరిపోతుందండి. ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది. ఇలా వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే ఏం కదండి. చూడండి, ఇలా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. మనం ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. దీన్ని మెత్తగా చూడండి ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని ఇందులో పల్లి నూనె తీసుకుంటున్నానండి. ఒక హాఫ్ కేజీ కంటే ఎక్కువనే తీసుకుంటున్నాను. 2 కేజీస్ కదండి. హాఫ్ కేజీ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి. ఇది వేడెక్కిన తర్వాత మనం ముందుగానే ఉసిరికాయలను మంచిగా కడుక్కొని ఒక పొడి క్లాత్తో తుడుచుకొని పెట్టుకోవాలండి. వాటర్ ఏం లేకుండా మంచిగా తుడుచుకొని పెట్టుకోవాలండి. చూడండి, ఇలా ఉండాలండి. డ్రైగా ఉండాలి. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. 2 కేజీస్ అండి ఇవి. చూడండి, మనకు ఆయిల్ ఫ్రై అయిపోయింది, వేడైందండి. ఇప్పుడు మనం ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరి నల్లగా అయ్యే వరకు ఉంచకూడదు. ఇలా వేసుకొని పల్లి నూనె కదండి, పొంగుతుంది. అందుకే జాగ్రత్తగా పల్లి నూనె వేసుకుంటే మనకు పచ్చళ్ళు చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా వీటిని 2 వైపులా ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మనం వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇదే ఆయిల్లో పోపు అనేది పెట్టుకోవాలండి. నేను 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. ఇవి 2 వేస్తున్నాను. కొందరు వేసుకోరండి, ఇది ఆప్షనల్. వేసుకుంటే మంచిగా ఉంటుందండి టేస్ట్. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేయలేదు. వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలండి ఇలా వేసేసుకోవాలండి. ఈ వెల్లుల్లి రెబ్బలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేకపోతే మనకు మాడిపోతాయండి వెల్లుల్లి రెబ్బలు. ఒక్కసారి ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి. నేను ఇందులోకి ఒక 4 నిమ్మకాయలు తీసుకుంటానండి, మంచిగా జ్యూస్ ఉండేవి. చూడండి, ఇప్పుడు మనం మొత్తం ఉసిరికాయలను వేయించి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మసాలాన్ని కలిపేసుకుందాం. మనం ముందుగా మిక్స్ పట్టుకున్నాం కదండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు అవి పొడి ఇందులో వేసేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో కారం ఈ కప్పుతో తీసుకుంటానండి. చూడండి, ఒక 2.5 కప్పుల దాకా పడుతుందండి. 2 కేజీస్ కదండి. కొంచెం కారం ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక 2 కప్స్ సరిపోతుంది. తర్వాత కూడా మనం టేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నేను 2.5 కప్పులు వేసానండి. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. 1 కప్పు మీద ఒక 2 టేబుల్ స్పూన్లు వేసానండి నేను. ఉప్పు టేస్ట్ చేసిన తర్వాత వేసుకోండి. ఒకేసారి వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది, పచ్చడి ఖరాబ్ అయిపోతుందండి. 1 కప్పు మీద 2 టేబుల్ స్పూన్లు వేసానండి. ఇలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ నేను కొద్దిగా వెల్లుల్లి పచ్చివి దంచి వేస్తున్నానండి. ఇలా మంచిగా ఉంటుందండి పచ్చడి. ఇలా వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. మంచిగా ముక్కలకి ఉప్పు కారం పట్టే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నిదానంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా స్లోగా. మనకు ఉప్పు కారం కొంచెం ఎక్కువ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇంతకుముందు నిమ్మకాయలు తీసుకున్నాను కదండి,
అవి జ్యూస్ ఇలా పిండుకొని యాడ్ చేసుకోవాలండి. ఉప్పు కారం కలిపిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఒకసారి. కొంచెం తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఉప్పు కారం ఎక్కువ తినే వాళ్ళు కూడా ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఇలానే మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు పోపు పెట్టుకున్న ఆయిల్ని ఇందులో వేసేసి కలుపుకోవడమే అండి. చూడండి ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలండి. వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. నిదానంగా పోపు మొత్తం ముక్కలకు అన్ని ఉప్పు కారం పట్టేలాగా స్లోగా కలుపుకోవాలి. ఇది మనకు 1 year వరకు నిల్వ ఉంటుందండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే ముక్కలు అనేవి నల్లగా కావండి. అందుకోసమే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండేటట్టు చెక్ చేసుకోండి. చూడండి ఇలా మొత్తం ముక్కలకు అన్నిటికీ పట్టేలాట్టు కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా. చూడండి ఇలా ఆయిల్ అనేది ఇలా కొంచెం ఎక్కువ ఉంటే ముక్కలు నల్లగా అవ్వవు. ఎక్కువ రోజులు మనకు నిలువ ఉంటుందండి. నిలువ పచ్చడి, ఉసిరికాయ నిలువ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.